చూడండి, నా పేరు శివ, అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతుంది. చాలా మంది ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్నారు, అది రిజెక్ట్ అవుతా ఉంది. సో ఒక ప్రాపర్ రీజన్ వల్ల అది రిజెక్ట్ అవుతా ఉంది. సో ఎందుకు రిజెక్ట్ అవుతుంది, ఏం జరుగుతుంది అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ ఉంది, అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది ఏమన్నా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో చాలామంది ఫైనల్ సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు కదా. ముఖ్యంగా ఫైనల్ సెటిల్మెంట్ చేయాలంటే మనకు సంబంధించిన ఎంఐడికి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇనిషియేట్ చేయాలి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయిన తర్వాతే మనము ప్రాసెస్ చేయాలి. ఎందుకంటే ఫామ్ 19 ఫామ్ 10 అనేది మనకు రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి. ఓకే, ఎగ్జిట్ డేట్ ఇచ్చాము, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఎగ్జిట్ డేట్ అయితే ఇక్కడ ఇచ్చేసాము. సో ఎగ్జిట్ డేట్ ఇక్కడ మనకి ఈపీఎస్ సంబంధించిన డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఫైనల్గా ఎగ్జిట్ డేట్ అయితే ఇచ్చేసాము. దాంతోపాటు రీజన్ ఆఫ్ ఎగ్జిట్ కూడా చెక్ చేసుకోవాలి మనం. ఓకే, సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు క్లైమ్స్ అనేవి ఇప్పుడు పెడుతున్న క్లైమ్స్ ఎవరైతే ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ చేసి 1 వీక్ ఆర్ 10 days వెయిట్ చేసి ఫామ్ 19 ఫామ్ 10 ఈ రోజుల్లో, ఓకేనా, 90 days చాలా మంది అప్లై చేస్తున్నారు కదా. ఎగ్జిట్ డేట్ ఇచ్చిన తర్వాత వెంటనే అప్లై చేస్తున్నారు. వెంటనే అంటే మనకి ఎగ్జిట్ డేట్ ఇచ్చిన ఒక 1 వీక్ ఆర్ 10 daysకి ఫామ్ 10 ఓపెన్ అవుద్ది. సో ఫామ్ 10 ఓపెన్ అయిన తర్వాత మాత్రమే మనం అనేది ఫైనల్ సెటిల్మెంట్కి ఇనిషియేట్ చేయాలి లెక్క ప్రకారం అయితేనే. ఓకే, సో చాలా మంది ఏంటంటే ఓన్లీ 19 అవుతుంది కదా అని చెప్పేసి 19 అప్లై చేస్తున్నారు. అట్లయితే అప్లై చేయొద్దు. సో 10 ఓపెన్ అవుతుందా లేదా చూసుకొని అప్పుడు మాత్రమే మీరు 2 ఫామ్స్ అనేవి ఒకే రోజు సబ్మిట్ చేయండి. ఓకే, సో సబ్మిట్ చేస్తున్నారు, అలాగే సబ్మిట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఒక ప్రాపర్ రీజన్ వల్ల అదేంటంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క రీజన్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ కాలేదు, మీకు ఎగ్జిట్ డేట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒక ముఖ్య కారణం వల్ల క్లైమ్స్ అనేవి రిజెక్ట్ అవుతున్నాయి అనమాట. ఓకేనా, ముఖ్యంగా ఏంటంటే రీజన్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ అవ్వలేదని చెప్పేసి ఒక కామెంట్ పెట్టేసి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. సో మనము చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ చేసే టైంలో సో రీజన్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఏదో ఒకటి సజెషన్ షార్ట్ సర్వీసా లేకపోతే సూపరానేషనా అంటే మీ సర్వీస్ బట్టి అనమాట. మీరు మళ్ళీ వర్క్ చేయాలి కాబట్టి ఇదే రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్నాను, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. అండ్ తర్వాత క్లైమ్ అప్లై చేసేటప్పుడు కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అండ్ రీజన్ ఆఫ్ లివింగ్ కూడా చెక్ చేసుకోండి. ఇది కూడా మనకి కనిపించాలి. ఓకే, సో అంతా బాగానే ఉంది, అంతా కనిపిస్తూ ఉంది. బట్ నేను అప్లై చేశాను, బట్ వాళ్ళైతే రిజెక్ట్ చేశారు. అది కూడా ఏంటంటే రీజన్ ఆఫ్ ఎగ్జిట్, రీజన్ ఆఫ్ లివింగ్ అనేది అక్కడ అప్డేట్ కాలేదని చెప్పేసి ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. ఓకేనా, కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈపీఎస్ సంబంధించింది, ఓకేనా, పెన్షన్ సంబంధించిన రీజన్ ఆఫ్ లివింగ్ ఆర్ రీజన్ ఆఫ్ ఎగ్జిట్ అనేది రిఫ్లెక్ట్ కావట్లేదు అని చెప్పేసి క్లైమ్స్ ఫామ్ 19 10 అనేది ప్రస్తుతానికి అయితే రిజెక్ట్ చేస్తున్నారండి. చాలామంది ఇదే ఇష్యూ అనేది ఎదుర్కొంటూ ఉన్నారన్నమాట. ఓకేనా, అయితే మనము అప్డేట్ చేసినప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఈ సెక్షన్లో మనకి ఏంటంటే ఈ యొక్క రీజన్ ఆఫ్ ఎగ్జిట్ దగ్గర ఈ రీజన్ అనేది మనకి మెన్షన్ అయి ఉంటే చాలు, మొత్తం మీద అది ఈపీఎఫ్ సర్వీస్కి రెండింటికి వర్తిస్తుంది అనమాట. ఓకేనా, సో ఓకే అంటే మనం అక్కడ ఒకటే తీసుకుంటుంది. డేట్స్ అనేవి మనకి 2 times తీసుకున్నా కానీ రీజన్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అక్కడ ఒక రీజన్ అనేది ఒకసారి మనం సెలెక్ట్ చేసుకుంటాం, అది రెండింటికి వర్తిస్తారు అనమాట. ఓకే, సో మనం సబ్మిట్ చేసాం, అంతా బాగానే ఉంది. ఓకేనా, క్లైమ్ చేసే టైంలో కూడా మనకు చూపిస్తూ ఉంది. కానీ ఏంటంటే అది రిజెక్ట్ అవుతుంది ఇదే ప్రాపర్ రీజన్ వల్ల, రీజన్ ఆఫ్ లివింగ్ వల్ల. సో ఎందుకంటే ఇది ఎవరి తప్పు అంటే మన తప్పు కాదు, మనము ప్రాపర్గానే ఎగ్జిట్ డేట్ ఇస్తున్నాం. ఓకేనా, అంతా బాగానే ఉంది. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క పోర్టల్లో మనకి అవి ప్రాపర్గా అప్డేట్ కావట్లేదు అనమాట. ఓకే, సో సమ్ గ్లిచ్ వల్ల లేదా మనకి వెబ్సైట్ అనేది 3.0కి మైగ్రేషన్ అవుతుంది కదా. సో దీని కారణంగా ఏంటంటే మనకి ప్రాపర్గా ఏంటంటే ఈ యొక్క డీటెయిల్స్ అనేవి సర్వీస్ డేటా కానివ్వండి, మిగతా డేటా కానివ్వండి ప్రాపర్గా మనం చేసినా అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అనమాట. అది చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఇష్యూ వచ్చింది కదా, మీరు జాయింట్ డిక్లరేషన్లోకి వెళ్ళండి. ఓకేనా, సో జాయింట్ డిక్లరేషన్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రీజన్ ఆఫ్ లివింగ్ ఈపీఎస్ అనేది నాట్ అవైలబుల్. ఇక్కడ మనం ఇచ్చేసాం, అక్కడ ఇచ్చాం కదా, బాగానే ఇచ్చాం. కాకపోతే ఏంటంటే ఇక్కడైతే చూపించట్లేదు అనమాట. సో దీన్ని మనం ఎడిట్ చేయాలంటే మళ్ళీ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి, మళ్ళీ కంపెనీ వాళ్ళకి త్రూ చేయాలి, ఇదంతా పెద్ద తలనొప్పి. సో నేను ప్రాపర్గా ఇచ్చాను అయినా కానీ ఇది ఎలాగే చూపిస్తుంది ఏంటని చెప్పేసి చాలామంది కామెంట్లో కూడా అడుగుతూ ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే
సంథింగ్ గ్లిచ్ వల్ల, వెబ్సైట్లో గ్లిచ్ వల్ల 3.0కి మైగ్రేషన్ అవుతుంది వెబ్సైట్, అనేక రకాల గ్లిచెస్ అనేవి ఉన్నాయి. సో మీరైతే వెయిట్ చేయండి. ఓకే, సో ఇట్లాంటిది మీకు గనక తారసపడితే కనుక సో కొన్నాళ్ళు వెయిట్ చేయండి. సో మీరు ఎగ్జిట్ డేట్ ఎప్పుడైతే ఇచ్చారో ఒక 1 వీక్ 10 డేస్ 15 డేస్ వరకు వెయిట్ చేసిందే ఇలా వస్తే కనుక సో మీకు అది త్వరలోనే అప్డేట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఎప్పుడైతే మీకు ఇది అప్డేట్ అవుతుందో సో అప్పుడు మాత్రమే మీరు సెటిల్మెంట్ చేసుకోండి. లేకపోతే ఈ సినారియోస్లో మీరు కనుక క్లెయిమ్ అనేది ఇనిషియేట్ చేస్తే మీకు ఇదే రీజన్ వల్ల పోద్ది అనమాట. ఓకేనా, ఈపీఎస్ సర్వీస్ సంబంధించిన రీజన్ ఆఫ్ లివింగ్ అనేది లేదా రీజన్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అక్కడ మీకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, సో అది కనబట్టలేదు మాకు, ఓకే అని చెప్పేసి వాళ్ళైతే రిజెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇదే కారణం చేత ప్రస్తుతానికి రిజెక్ట్ చేస్తున్నానండి. ఒకసారి చూసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఓపుకుంటే మీరు ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు అండి, మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే కనుక, రిలీవింగ్ లెటర్, పే స్లిప్ అలాంటివి ఉంటే కనుక మీరు అప్లై చేయొచ్చు. కంపెనీ వాళ్ళకి వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే సరిపోద్ది. ఓకే, బట్ ఇదంతా తలనొప్పి ఎందుకంటే కనుక 1 వీక్ 10 డేస్ వెయిట్ చేయండి. ఇది అప్డేట్ అయ్యే వరకు వెయిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇది అప్డేట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి వెబ్సైట్లో అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ అప్డేట్ అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుంది అనమాట. ఓకే, సో ముఖ్యంగా అది రిజెక్ట్ అవ్వడానికి కారణం ఇదే అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి జాయిన్ డిక్లరేషన్ కూడా రిఫ్లెక్ట్ అవ్వదు. సో కొన్నాళ్ళు వెయిట్ చేస్తే మనకేంటంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ తర్వాత క్లెయిమ్ పెట్టుకుంటే అయిపోద్ది అనమాట. ఓకేనా, సో చాలా మంది అడుగుతున్నారు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. సో ఇదే రీజన్ వల్ల మనకి ఇప్పుడు క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అయిపోతూ ఉన్నాయి కదా, కొంచెం వెయిట్ చేయండి, మీకు అప్డేట్ అవుతుంది, పెట్టుకోండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చినట్లయితే కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అలర్ట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.